నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్. ఈరోజు ఒక స్పెషల్ కోడి ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇది బాగా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మంచిగా కూడా పెట్టుకోవచ్చండోయ్. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి రుచి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటే. దీనికోసం 1.5 టీ స్పూను జీలకర్ర తీసుకుని బాగా దంచుకోవాలండి. మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. బాగా దంచుకుని ఇట్లా తయారయ్యాక మళ్ళీ సగం ఉప్పు వేసుకోవాలండి. సగం ఉప్పు చికెన్లో వేసుకోవాలి, సగం ఇందుట్లో వేసుకుని కొంచెం నూరుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. వేసుకుని కొంచెం దంచుకోవాలి. చూసారా, కారం చాలా ఎర్రగా ఎంత బాగుందో. ఎంత మంచి రెడ్ కారం వేస్తే అంత బాగుంటుంది. తర్వాత 1.5 వెల్లుల్లి ఒలిచి అది కూడా వేసుకుని బాగా దంచుకోవాలండి. అంటే బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో కంటే ఇట్లా బండలో నూరుకుంటే బాగుంటుంది. తర్వాత ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని చేతి నిండుగా కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెను ముక్కలు కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకుని అది పచ్చివాసన పోయేదాకా హై టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 4 మినిట్స్ వేయించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. తర్వాత సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు 2 అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి. వాటిని కూడా చికెన్తో పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన సగం ఉప్పు ఈ చికెన్లో వేయాలండి ఇప్పుడు ముందు. తర్వాత వెల్లుల్లి కారంలో ఉంది కదా, ఇందులో కొంచెం వేసుకోవాలి. అలా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మీడియం నుంచి లో ఫ్లేమ్లో సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. అంటే నూనె చాలా పడుతుంది దీనికి, నేను అంత వేయలేదండి. అందుకనే నేను మీడియం ఫ్లేమ్లో తయారు చేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. వేసుకుని మనం దంచి పెట్టుకున్నాక వెల్లుల్లి కారం, గార్లిక్ చిల్లీ పౌడర్ అది వేసేసుకుని కొంచెం కలుపుకుని ఒక 7 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. దీన్ని ఎంత ఓర్పుగా మనం తయారు చేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు మీ ఇంట్లో వాళ్ళు మీ వంటకి ఫిదా అవ్వాల్సిందే. తర్వాత 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని 13 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా నచ్చుతుందండి. తర్వాత చేతి నిండుగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తర్వాత కొంచెం నీళ్లు చిలకరించాలండి, మాడిపోకుండా. బాండి అంచున కొద్దిగా నీళ్లు చిలకరించి స్ప్రింకిల్ చేసి మళ్ళీ కొంచెం వేయించుకోవాలండి. తర్వాత చేతి నిండుగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే వెల్లుల్లి కారం కోడి వేపుడు రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి మరి.